ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు దర్పల్లి మండలం మైలారం గ్రామంలో గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఫాస్టర్ డాక్టర్ చెంగల జోసెఫ్ అధ్యక్షతన మైలారం ఎల్సీసీ చర్చికి క్రైస్తవులు తరలివచ్చి ప్రార్థనలు నిర్వహించారు. క్రీస్తు గుడ్ ఫ్రైడే పురస్కరించుకుని ఆ గ్రామాల క్రైస్తవ సోదరులు సోదరీమణులు మైలారం, చల్లరగారగా, కేసారం, రామడుగు, దుబ్బాగకు, కొరట్పల్లి పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గుడ్ ఫ్రైడే యేసుక్రీస్తు మరణం మరియు శిలువ మరణాన్ని గుర్తు చేసుకుంటూ మానవాళి కోసం ఆయన చేసిన త్యాగాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ప్రజలు యేసు అనుభవించిన బాధలను అనుకరించే వేడుకలతో గౌరవిస్తూ ఇట్టి రోజున దుఃఖకరమైన శుక్రవారం లేదా పవిత్ర లేదా పవిత్ర శుక్రవారం అని అంటారు. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రాకముందు శకము లేదు, చరిత్ర లేదు, చరిత్ర లిఖింపబడలేదు, గుర్తింపు లేని తాను ఎక్కడి నుంచి విడిచిపెట్టుకున్నాడు అంటే దేవత్వము. ఏమి విడిచిపెట్టుకున్నాడు చూడండి. ఆయన విడిచిపెట్టుకున్నది ఏంటో దైవత్వాన్ని విడిచిపెట్టుకున్నాడు. దేవుడితో ఉండే సమాన భాగ్యాన్ని విడిచిపెట్టుకున్నాడు. చూడండి, దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండడానికి మర్చిపోయినదని మనం చూస్తున్నాం. మనుషుల పోలికగా పుట్టి రిక్తుడిగా చేసుకున్నాడు. ఏమి లేనివాడిగా, రిక్తుడంటే ఏమి లేనివాడిగా అంతా హరించిపోయినది. క్రీస్తు శకము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రాకముందు శకము లేదు, చరిత్ర లేదు, చరిత్ర లిఖింపబడలేదు, గుర్తింపు లేని తాను ఎక్కడి నుంచి విడిచిపెట్టుకున్నాడు అంటే దేవత్వము. ఏమి విడిచిపెట్టుకున్నాడు చూడండి. ఆయన విడిచిపెట్టుకున్నది ఏంటో దైవత్వాన్ని విడిచిపెట్టుకున్నాడు. దేవుడితో ఉండే సమాన భాగ్యాన్ని విడిచిపెట్టుకున్నాడు. చూడండి, దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండడానికి మర్చిపోయినదని మనం చూస్తున్నాం. మనుషుల పోలికగా పుట్టి రిక్తుడిగా చేసుకున్నాడు. ఏమి లేనివాడిగా, రిక్తుడంటే ఏమి లేనివాడిగా అంతా హరించిపోయినది. క్రీస్తు శకము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యేసు